నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ తెలుగు. నేను బబిత. నందమూరి అభిమానులే కాదు, యావత్ తెలుగు సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న టైం రాని వచ్చేసింది. అఖండ 2 రిలీజ్కి రెడీ అయిపోయింది. అయితే ఈ టైంలో ప్రొడ్యూసర్స్కి మరోసారి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన విషయాన్ని మనతో పంచుకోవడానికి సీనియర్ ప్రొడ్యూసర్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎన్నో ఒడిదుడుకుల్ని దాటుకొని సినిమా రిలీజ్కి సిద్ధమైపోయింది. కొన్ని గంటల్లో మళ్ళీ సినిమా అందరి ముందుకు రాబోతుంది. సో ఈ టైంలో మళ్ళీ ప్రొడ్యూసర్స్కి షాక్ అనే చెప్పొచ్చు తెలంగాణ హైకోర్టు నుంచి. సో దీన్ని ఎలా చూస్తారు? షాక్ అనేది ఓన్లీ తెలంగాణలో ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రేపు ఉదయం అందరికీ నోటీస్ ఇచ్చి రేపు ఉదయం కౌంటర్ దాఖలు చేయముందు రేపు ఉదయం నిర్ణయం తీసుకుంటారు. ఈలోగా టికెట్ రేట్లు అమ్మాలా వద్దు అనేది అత్యున్నత కోర్టు అమ్మితే కూడా సుమోటోగా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. కనుక ఎప్పుడు కూడా మన సుమోటో అంటే ఏంటంటే చాలామంది కొంతమంది ఎగ్జిబిట్లో తెలియదు. ఇక్కడ మా దిల్రాజు మామన్సే కదా, రేవంత్ రెడ్డి గారు మామన్సే కదా అంటే కోర్టు మంత కాదు, అత్యున్నత న్యాయస్థానం మాట వినాల్సిందే. కనుక 1955 అండ్ 1973 సినీ ఆటోగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, కేసు కానీ రిజిస్టర్ అయితే మనం ఎవరైతే ఎక్స్ట్రా రేట్ అమ్ముతారో వైలేషన్ ఆఫ్ లా అంటే మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ మిమ్మల్ని 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా జైలు శిక్ష వేయచ్చు. 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా జైలు శిక్ష వేయచ్చు. నేను అమ్మలేదు అంటానికి ఉండదు, బుక్మేషో సాక్ష్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి మనందరూ కూడా జాగ్రత్తగా ఎగ్జిబిటర్ ఎవరు కూడా అర్థం చేసుకొని జాగ్రత్తగా ఆలోచించి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి అలాగే ప్రొడ్యూసర్తో మాట్లాడి జాగ్రత్త నిర్ణయాలు తీసుకోండి. కానీ మన కోర్టు వారితో ఎట్టి పరిస్థితుల్లో మన కోర్టు వారిని లాని మనం వ్యతిరేకించుకోదు. అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్తే అది వినవలసిన రెస్పాన్సిబిలిటీ మన సిటిజన్గా మన బాధ్యత ఉంది. మనం లైసెన్స్ అంటే పబ్లిక్తో మన రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి ఎగ్జిబిటర్లకి దయచేసి జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ ఎగ్జిబిటర్లందరికీ నా సూచన. నేను మళ్ళీ చెప్తున్నా. రెండోది సినిమా అసలు మీరు 5వ తారీఖు కంటే 10 రెట్లు బడ్జెట్ వచ్చిందంటే 10 రెట్లు. అసలు ఏంటి చూడాలి. 20 సంవత్సరాలు సినిమాకి 20 సంవత్సరాలు థియేటర్కి వెళ్ళిన వాళ్ళు కూడా సినిమాకి టికెట్లు అడుగుతున్నారు. అసలు సినిమా చూడాలి థియేటర్లోనే ఒక ఆతృత వచ్చింది. సినిమా ఆ రోజు కొంచెం డల్ ఉంది 5వ తారీఖు. ఇప్పుడు మాత్రం అసలు హెవీ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్గా 600 రూపీస్ కొంత పెట్టారు, 400 కొంత పెట్టారు. బాగుంది. బీసీల్లో రెగ్యులర్ షోలు పెట్టారు. అయితే కొంత దగ్గర ఆంధ్రప్రదేశ్లో మాత్రం పార్టీ ఎమ్మెల్యేలది కానీ పాపం అభిమానులకి సపోర్ట్ లేదు. మామూలుగా ఎప్పుడు ఎలాగుంటుందంటే పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ లోకల్ నాయకులు వాళ్ళందరూ కూడా టికెట్లు తీసి కేకులు కట్ చేసి కొంచెం హంగామా చేసి ఇవన్నీ ఉంటాయి. కొన్ని దిక్కులు ఆ సందర్భాలు ఎక్కడ కనబడలేదు. ఎమ్మెల్యేలు రెస్పాన్స్ లేరు. అభిమానులకు ఏముంటుంది, ఏ రోజు కాదు తెచ్చుకొని వాళ్ళు కొంచెం కష్టపడి తెచ్చుకుంటారు. వాళ్ళు ఎలా చేస్తారు? కనుక అక్కడ కొంచెం దిక్కలేదు. ఎందుకు లేదు అంటే మన వాళ్ళే మనకు శత్రువు అంటారు కదా, అలాగా. ఇక్కడ తెలంగాణలో అలా లేదు. తెలంగాణలో ఒక టికెట్ దొరకట్లే. తెలంగాణలో అసలు ఊహకు కూడా అందదు. బాలయ్యబాబుకి ఎప్పుడు తక్కువ ఉంటుంది అనుకుంటాం. బాలయ్యబాబుకి 10 రెట్లు ఎక్కువ ఉంది ఇక్కడ. అసలు ఒక టికెట్ ఉంటుంది చూడండి, ఎక్కడైనా ఒక టికెట్ లేదు. అంటే బాలయ్యబాబుకి ఇక్కడ తెలంగాణలో అంత ఉంటే, ఓవర్సీస్లో అంత ఉంటే, నార్త్ ఇండియాలో అంత ఉంటే, కర్ణాటకలో అంత ఉంటే, మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉండి ఎవరో పట్టించుకోవట్లేదంటే మనమే మన శత్రువులమా? నేను సినిమాని మీరు ఆడించండి అని చెప్పట్లే. సినిమా రప్పిస్తుంది జనాల్ని. మీరు పట్టించుకోకపోయినా ఇండివిజువల్గా జనాలు వస్తున్నారు, ప్రేక్షకులు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు సినిమాకి. బాలయ్య బాబు ఎలాగుంటాడో చూడాలని వస్తున్నారు. ఈశ్వరుడు రూపంలో ఎలాగుండాలో చూడాలని వస్తున్నారు. అఖండ అనే సినిమా అఖండ 2 ఎలాగుండాలో చూడాలని వస్తున్నారు. మీరు పట్టించుకోకపోయినంత మాత్రాన బాలయ్య బాబుని ఆంధ్రప్రదేశ్లో నెత్తిన పెట్టుకున్నారు. నందమూరి తారక రామారావు బిడ్డని నెత్తిన పెట్టుకున్నారు. ఇది నేను నిజం చెప్తున్నా, అబద్ధం కాదు. నా నోట్లో నిజాలు వస్తే అబద్ధాలు రావు. అబద్ధాలు అవసరం లేదు నాకు. ఎందుకంటే బాలయ్య బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, భరత్ గారు కానీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు కానీ. ఎందుకంటే ఒక్కసారి మనందరం ఉన్నాం, మన మనిషి, మన ఇంటి మనిషి, మన ఎమ్మెల్యే. కనుక మన ఆంధ్రప్రదేశ్లో మనం పండగ వాతావరణం చేసుకోవాలి. ఆ పండగ వాతావరణం ఎక్కడ కొంతమంది దగ్గర లేదు అని మాట చెప్తున్నా. పేర్లు చెప్పదలుచుకోలేదు. నేను మాట్లాడే కొంతమందితో, కనుక పేర్లు చెప్పదలుచుకోలేదు. అది నేను లోకేష్ గారికే చెప్తా, అది నేను భరత్ గారికే చెప్తా.